ఏవయ్యా అప్పు కట్టతందుకు ఎవరు అప్పియలేదా? ఎవరు ఇయ్యలేదు. అప్పు తీర్చడానికి మళ్ళా అప్పే చేసుడు అవుతుంది. ఎంతమందిని అడిగి నల్లెవ్వంటారు. ఎట్లనయ్యా ఇయ్యాలనే కట్టాలి కదా, పైసలు కట్టకుంటే ఏం జరుగుతుందో ఏమో. పైసలు చేతిలో పెట్టుకుంటే పానం తీష్టాన్ని కూడా వెనుకాడే. పానం పోయినా పర్వాలేదయ్యా, కానీ పరువు మాత్రం పోవద్దు. అప్పు చేసే ముందే అన్ని ఆలోచించి చేస్తే అయిపోయేదే. అసలే ఆయన మంచోడు కాదు. అవునయ్యా, ఇప్పటికే బాగా రోజులు ఆపినవు, ఇక ఆగడనిపిస్తుంది. కాళ్ళ మీద పడేన ఆపన్నే ఇక అప్పుడు తప్ప మనం చేసేది ఏం లేదు. రేయ్, ఏమైందిరా? నా అప్పు కట్టవా? అన్న దాన్న ఇస్తారా అన్న కూర్చుందా? ఛీ, కూసుంటే ఏమత్తదిరా? నువ్వు ఇచ్చే పైసలతోటే నాకు ఆనందం వస్తుంది. ఓ తీసుకురా పో. అన్న అది ఈసారి ఏమ్రా గునుగుతున్నావు? పైసలు తెమ్మంటే నేలని చూస్తున్నావు. నా బాకీ తీర్చవా? ఎందుకు తీర్చామన్నా? నువ్వు ఇంకొన్ని రోజులు ఆగితే అన్నిత్తం. అంటే ఇప్పుడు కొన్నితరా? కొన్నిచ్చటానికి కూడా లేవన్నా. లేవ్వంటే కుదరదురా. నేను అప్పిచ్చేటప్పుడే ఆలోచిస్తా, వసూలు చేసినప్పుడు ఆలోచించా. అన్న ఇన్ని రోజులు ఆగినావు కదన్నా, ఈ ఒక్కసారి ఆగన్నా, నీకు పుణ్యం ఉంటుంది. ఛీ, పైసల దగ్గర పానం దగ్గర నేను జాలి చూపించా. ఆ తాలిబొట్టు నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా. అన్నా, ఇది నా 5వ తనానికి గుర్తన్నా. 5వ తనం నీకు, నాకు కాదు. మర్యాదకి ఇస్తావా లాక్కోమంటావా? అన్నా, అంత పని చెయ్యకన్నా, నాకు ఈ తప్ప వేరే లేదు. ఇది మా ఆయనకు గుర్తు. నీకు దండం పెడతాన్నా. కట్టినవాడు కళ్ళ ముంగడే ఉన్నాడు కదా, కట్టిన తాలి ఉంటేంది లేకపోతేంది? అన్న వద్దన్న, నా పానం ఇచ్చేనని అప్పు తీరుతాన్నా, ఆ తాళ్ళు మాత్రం ముట్టకన్నా. అయితే పైసలు ఇచ్చి తీసుకపో. అయితే డబ్బులు ఇచ్చి తీసుకపో.
ఏమైందండి? ఏం లేదే, ఏమో చూస్తే ఏదో గుర్తుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఇంతకీ నువ్వు తిన్నావా? అయినా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, అందరి ఇళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, మనకు మాత్రం సంతానం లేదు. అవును, సంతానం అందరికి సొంతమైంది, మనకు మాత్రం శాపమైంది. దేవుడు కరుణిస్తలేడు, విధి కనుకరిస్తలేదు, నా కడుపున కాయగాస్తలేదు. గుండె కరిగిపోతుంది కానీ నీ కడుపులో మాత్రం పిండం చిగురించడం లేదు. ఎన్ని పూజలను చేయాలి, ఎంతమంది స్వామీజీలను కలవాలి, ఎన్ని గుళ్ళని తొక్కాలి, ఇంకా ఎంతమంది దేవుళ్ళను మొక్కాలి. మనం ఎన్ని చేసినా ఆ దేవుని ఆజ్ఞ మాత్రం మన మీద పడతలేదు. ఏం చేయనో అర్థమైతలేదు. ఆస్తి పెరుగుతుంది, ఆనందం తరుగుతుంది. ఎన్ని కన్నీళ్ళు రాకుండా ఏడ్చినా కాసింత సంతోషకరమైన వార్త కూడా మన చెవిన పడడం లేదు. బావా బావా, మీరు ఇంకా ఆనందపడే వార్త తెచ్చిన. ఏమైందన్నా? ఏందా వార్త? నాకు అల్లుడు వచ్చే దారి, ఈ ఇంటికి ఆనందం వచ్చే దారి దొరికింది. ఏందయ్యా? ఒక గొప్ప బాబా ఉన్నాడు, పిల్లలు లేనోళ్లకు ఆయన ఇచ్చే మందు మంచిగా పనిచేస్తాయి. అసొంటి బాబాలని ఇంత మందిని చూడలేదన్నా. నమ్మి నమ్మి మోసపోయిన తప్ప నవమాసాలు మోయలేదు. మీకంటే ఎక్కువ బాధ నాకే ఉంది చెల్లె, కానీ ఆ బాబా మంచోడు, మన కోసమే జన్మెత్తుడు. అద్దన్నా, నాకు ఇక నమ్మకం పోయింది. అరే, ముందు నువ్వు వెళ్ళి ఆ బాబాని కలువు. ఏమండి? నువ్వేం చెప్పకు, వాని పల్లె వాడు ఉంటాడు. బావా, కానీ దానికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. సరే, ఏం కాదు, నేను చూసుకునేది చూసుకుంటా, నువ్వు చూసుకునేది నువ్వు చూసుకో. సరే బావా. ఎందుకండి ఇలా? మా అన్న మోసం చేస్తాడని తెలుసు కదా, దొంగ చేతికి తాళాలు ఎందుకు? మీ అన్న మోసం చేస్తాడని తెలుసు, ఆ బాబాతో పని జరగదని తెలుసు. అన్నీ తెలిసి కూడా ఎందుకండి ఇలా చేయడం? పిల్లలు కలగలేదన్న బాధతో, పిల్లల మీద ప్రేమతో. ఏందే ఇప్పుడు ఆ గదిలోకి ఎందుకు వచ్చిందే? ఆ దేవునికి నా మొర వినిపిద్దామని. దేని గురించే? మన ఇద్దరి ఓపిక గురించి, పిల్లలు కలిగే భాగ్యం గురించి. మనం మొక్కని రోజు లేదు, తలవని పూట లేదు, అయినా ఆ దేవునికి మనది ఏమైనా దయ ఉన్నదా? పూజలు వ్రతాలు ఎన్నో చేస్తున్నా, అయినా ఫలితం వస్తలేదు. భూమి మీద కోటాను కోట్లు మనుషులు ఉన్నారు, అయినా పిల్లలు కలగకపోవడం నాకే జరగన్నా. ఎవరైతే ఏదైతే కోరుకుంటారో ఆ దేవుడు దాన్నే కాకుండా చేస్తాడు. రాదని ఊహించుకుంటేనే ప్రాణం పోతుంది, అట్లాంటిది కోరుకోకుండా ఎట్లా ఉంటానయ్యా చెప్పు? పొద్దుతో సంబంధం లేకుండా దేవుని మొక్కుతూనే ఉన్నాం. వేల మొక్కుల్లో ఒక్కటన్నా ఆయన చెవులో పడలేదా? ఆయన చెవిలో పడితే మన జీవితంలో ఆనందం నిండదు కదయ్యా. ఆశతో ఉందామే, అదే నెరవేరుతుంది. బావా, ఆ మల్లిగాడు మనకిచ్చే పైసలు ఇస్తలేడు. ఏం చేస్తారో చేసుకొని చేతులు దమ్మి లేదంటాడు. దమ్మిడి లేదా? కోటి దెబ్బలు కొట్టైనా సరే వాడి నుంచి పైసలు వసూలు చేయాలి. అదే బావా, నా ముందు నోట్లు లేపుతాడు. అదే నువ్వు వస్తే కను బొమ్మతో లేపడు. నువ్వు రావాలి. సరే పదరా. దేవుడా, ఆడబిడ్డనై అడుగుతూనే ఉన్నా, ఒక్కసారి ఆలకించి నా ఆనందానికి కారణం అవ్వవా? నీకు శతకొట్టి దండాలు పెడతా. మంచిపోతు తప్పకుండా అండి.
నమస్తే. నమస్తే తమ్మి. తమ్మి రే ఎల్లుండి మా ఇంట్లో సీమంతం ఉన్నది, తప్పకుండా రావాలి. మీ వాళ్ళని కూడా తప్పకుండా తీసుకురావాలి. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నామన్నా ఈ రోజు కోసం. రోజులేందిరా, ఎన్నో ఏంలే కదా అన్న. అవునరా, ఎదురు చూసిన రోజులకు ఎల్లుండి చేసే సీమంతం ప్రతిఫలంగా దొరుకుతుందిరా. సరే అన్న, మేము మొత్తం గానీ నువ్వు అందరికి చెప్పే. మర్చిపోకురి, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామన్నా. నువ్వైతే ఊరంతా చెప్పుకో. తప్పకుండా వస్తాను. మరి పోతావారా? గానిటికి నేను పోతా అనరా. ఒక్కసారి కడప దొక్కి అప్పు తీసుకున్నందుకే మందులు ఇజ్జత్ తీసిన్నది. మరి నువ్వు పోతావారా? ఈ ఇంటికి బండి పంపించి రమ్మన్న కూడా నేను పోనురా. నాకు తెలిసి ఎవ్వడు పోడురా. ఒకవేళ పోయినా వానికి బాకి ఉన్నోడే పయ్యే పడిపోతాడు. ఇక వానికి ఉన్న ఒక్కగానొక్క కోరిక తీరుతాందిరా. ఇక అందరి దగ్గర ముక్కు వెండి పైసలు వసూలు చేసి పుట్టడోళ్ళకు బంగారం చేపిస్తాడు కావచ్చు. చాలా ఫోన్ వాళ్ళగా. ఎంతమంది ఉసురు దాకిందో. ఉసురు ఊరికనే పోతుందా? అవునక్క, ఉసురు దాకింది కాబట్టి పిండేం పోయింది, ఊరికనే పోతా. లేకపోతే మనుషులని మనుషుల లెక్క చూస్తే మంచిగా ఉండు. పైసలకు విలువిచ్చి పానం మీకు తెచ్చుకుని ఏమవుతుంది అక్క? ఎంతమందిని కన్నీళ్ళు పెట్టించిండో, ఆ కన్నీటి దారాల్లో పిండం కొట్టుకపోయింది. అవును, శ్రీమంతానికి ముత్తాయిలు కాదు కదా, కనీసం చీమలు కూడా రాకపోయేది. దేవుడు అందరినీ లెక్కలు రాసుకుంటూ కూర్చుంటాడు అక్క. అందరినీ బాధ పెట్టినోడు దేవుడు కూడా ఇట్లే బాధలు పెడతాడు. ఎందుకు ఏడుస్తున్నావే? ఏం పాపం చేసిందయ్యా నేను? నేనేం చేసినా చెప్పు. ఆ దేవుడికి నేనంటే ఎందుకంత కోపం? ఆస్తులిచ్చి బిడ్డలు లేని అనాథలు చేసిండేమనండి. ఎవరికి ఏమి అన్నావు, ఎవరికి ఏమి అద్దు దేవుడికి తెలుసు. ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకున్నాడు ఎందుకయ్యా? కన్న కళలన్నీ కళ్ళలోనే తిరుగుతానే. చేతులారా ఎత్తుకుందామంటే మనసారా బాధను కలిగించిండు. ఎన్నో ఏళ్ళ తర్వాత మంచి రోజులు వస్తాయి అనుకున్నా, రోజులే మంచి రాలేదు. ఇంకా దరిద్రం రోజులే గుర్తు చేస్తున్నా నా దేవుడు. ఏ పాపం చేసిందో ఏమో. నిన్ను తల్లినయ్యే భాగ్యం, నిన్ను తండ్రిని చేసే భాగ్యం నాకు లేదేమోనయ్యా. మన బాధను చూసి ఒక్కరన్నా పాపం అనలేరే. చేసిన పాపాలకు శాపం కలిగిందంటారు. ఎవరయ్యా అన్నది? అక్కడ రోడ్డులో పోకుండా వాళ్ళంతా అనుకుంటారే. నేను అంత క్రూరంగా చూసిన ఆ మనుషులు. అవునయ్యా, నా చెవును కూడా బట్టే బతకడానికి వచ్చినోడు ఈ ఊళ్ళనే పెత్తనం చలాయిస్తానని అంటారు. మన బిడ్డ మన కళ్ళ ముందు రాపోవడానికి నేను చేసిన కర్మలే అంటారే. అందుకే గర్భం పోయిందని నోటికొచ్చినట్టు అంటారు. అలా కడుపులు ఉన్నదే అలా నోటి నుంచి వచ్చిందేమో అయ్యా. నాకు సంతానం కలగదు, మనకిక బిడ్డలు పుట్టారు. అట్లెందుకు అనుకుంటానవే? అర్థమైందయ్యా, మనకిక పిల్లలు లేరని మర్చిపోయి ఈ ఊరి పిల్లల్ని మన పిల్లలు అనుకుందాం. అంటే మనం అనుకున్నదంతా ఈ ఊరిలో చూసుకుందాం అంటవా? అవునయ్యా, ముత్తైదువుల మాటలకి బలం ఎక్కువ. మనం ఈ ఊరిని ఇక మన ఇల్లు అనుకుందామయ్యా.
బాబా మీరేం బాధపడకండి, నాకు తెలిసిన మంచి బాబా. ఇక మాకు ఏ బాబాద్రా, ఇక మాకు ఏం చెప్పకు. అది కాదు బాబా, నేను చెప్పేది విను. అవసరం లేదని చెప్పిన గారా, ఈ రోజు నుండి మేము ఏం చేయాలో నేనే చేస్తా. అన్న అన్న పైసలు ఉంటే మేము వచ్చేటోళ్ళం కదా అన్న, నువ్వెందుకు వచ్చినవే? ఇప్పుడు నువ్వు తీసుకుపోనికి మా దగ్గర ఏం లేదు, మా పానాలు తప్ప. అవి కావాలంటే తీసుకుపో. నేను వచ్చింది పైసల గురించి కాదమ్మా. తప్పైంది, నన్ను క్షమించమ్మా. నీ మెడ నుంచి తీసినందుకు మా ఇంటిల్లిపాది మెడకు పీసుకుపోయింది ఈ తాడు. ఈ తాళిని ఉంచుకో, ఇంకెప్పుడు తీయకమ్మా. ఏం నాన్న, బడికి పోలేదా? పోలేదు. పుస్తకాలకు డబ్బులు లేవు, అందుకే మా నాన్న పనిలో పెట్టిండు. ఈ రోజు నుంచి వీనికి పని మానిపించి బడికి పంపించండి. వీనికి చదువుకయ్యే ఖర్చు మొత్తం నేను భరిస్తాను. సరేనయ్యా. ఇక్కడ నువ్వు బావా, నీకోసమే చెప్తానా. ఎందుకురా, ఏమైంది? ఆ రాజుగాడు అప్పు మాట దేవుడు ఎరుగు, కనీసం వడ్డీ కూడా కడతాడు బావా. నువ్వురా, నువ్వు వస్తేనే మన ఈ సాగు అవుతుంది. ఇచ్చేటప్పుడే ఇవ్వ నువ్వు. ఇక్కడ నుంచి నువ్వు ఎవరింటికి వెళ్ళకు, ఎవరిని అడుగు. ఎందుకు బావా, ఇచ్చిన పైసలు వరద పోయినట్టు వదిలేస్తావా? నేను చెప్పించేయరా, ఇక నుంచి ఎవరిని అడగకు, ఎవరిని ఇబ్బంది పెట్టకు. సరే బావా. ఏ సుమను, ఏడు పోతున్నావురా? తినడానికి పోతున్నారా? అగో మిగిలి గిట్టుంటే గట్టెందుకు పోతున్నారా? తిరుపతి అన్న అన్నదాన్ని చెప్పిస్తాను కదరా, ఆడిగా పోతాను తిందామని. వస్తారా మీరు? అరే నిజమేరా, మర్చిపోయినా. ఎందుకు రావురా, మనం ఎప్పుడు తిన్నా అన్నే కదరా. తిరుపతి అని చేపించే అన్నదానం తోటి మా ఇంట్లో బియ్యం కొట్టలేవురా. అవునరా, నడు నడు పోదాం, అయిపోతుంది మరి. అయిపోయినా కూడా మళ్ళీ చేపిస్తా ఉంటాడు కదా.
చెప్పలేదా రమ్మని? ఆ రోజు ఆనందంలో అందరికి చెప్తే అలా జరిగింది. మళ్ళీ చెప్తే ఏం జరుగుతుంది అని ఎవరికి చెప్పలేదే. బావా మరి నన్ను వెళ్ళి చెప్పమంటవా? వద్దురా, మనమే అన్ని చేసుకుందాం. నేనే అక్షింతలేసి తీయిస్తా. ముత్తైదులు లేని శ్రీమంతానికి అందం అలంకరణ ఎక్కడుంటదయ్యా? ఎవరు రాకపోతే ఎట్లుంటది చెప్పు? ఏమైందే అన్నా? ఎవరింటికి రాలేదు, ఎవరిని విలువలేదు. అన్నా, మేము లేకుండా శ్రీమంతం ఎట్లా చేస్తావే? శుభకార్యానికి ముత్తైదులు రాకుంటే కడుపులో బిడ్డ ఎట్లా సంతోషం కలుగుతుంది? ఊరినే సొంత ఇల్లు లెక్క చూసుకుంటావు కదన్నా. మరి మా ఇంటి శ్రీమంతానికి మమ్మల్ని పిలుచుడు ఎందుకే? అందుకే మేమందరం కలిసి వచ్చినాం. అయ్యో, అన్నా, నీ బంగారం వస్తుంటే మనసుకి పండంటి కొడుకు పుడతాడే. మీరు ఎల్లకాలం ఇట్లనే సంతోషంగా ఉండాలి. సీమంతానికి ముత్తైలు కాదు కదా, కనీసం చీమలు కూడా రాకపోయేటి. ఓకేనా? మీ ఇల్లు గట్టయితే ఇటు వెళ్ళిపోతున్నారా? ఇంకా మాత్రం చిగురించాడు. ఎన్ని గుడిలను తొక్కాలి, ఎన్ని గుళ్ళని తొక్కాలి, ఎంతమంది దేవుళ్ళకు మొక్కాలి, ఈ రోజు కలిపి అవసరం లేదని చెప్పలే కదా. నువ్వేం చేయాలో నేనేం చేయాలో నువ్వేం చేయాలో నేనే చేస్తా. అవసరం లేదని చెప్పలే కదరా. ఈ రోజు నుండి నువ్వేం చేయాలో నేనే చేస్తా. ఏం చేసిన చెప్పు. ఏం పాపం చేసినా అయ్యా? అంత ఖర్చు ఎందుకు? అంత కోపం? ఏం పాపం చేసిన? నేనేం చేసిన చెప్పు. ఆ దేవుడికి నేనంటే ఎందుకు అంత కోపం?